ఓం నమో వెంకటేశాయ. క్వణద్రత్నమంజీరపాదారవిందం లసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీ మంజరీలోలమాలం. రత్నములచే ప్రకాశిస్తున్నటువంటి పాదపద్మములు గలవాడు, పట్టు పీతాంబరమును ధరించి పుష్పమాలికల చేతను మణిమయాది హారముల చేతను అలంకృతుడై భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 441వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దీనరక్షకుడు అఖిల వినుతుడు అనేటటువంటి సంకీర్తనను సంగీత విద్వాన్ శ్రీ గురజాడ మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు నిలయ విద్వాంసులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. దీనరక్షకుడు అఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడు జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు రాముడు. దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడు జానకి పతి కొలువుడు ఘన సమర విజయుడు రాముడు దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడు ఘన సమర విజయుడు రాముడు దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. తారక బ్రహ్మ మంత్రమై అమరినర్థము రాముడు కరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినర్థము రాముడు సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు అరుణి తారక బ్రహ్మమతమై అమరినర్థము రాముడు సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు సరళునందున మోటి చూరలు జనుల కొట్టెను రాముడు సరళునందున మోటి చూరలు జనుల కొట్టెను రాముడు అరిగీతడు హరివిరుతుల ఆది పురుషుడు రాముడు హరియీతడు హరి
ఆది పురుషుడు రాముడు దీన రక్షకుడఖిల వినోతుడు దేవుడు రాముడు జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినోతుడు దేవదేవుడు రాముడు మునుల ఋషులకు అభయమొసగిన మూలమూరితి రాముడు మునుల ఋషులకు అభయమొసగిన మూలమూరితి రాముడు మనసు లోపల పరమయోగులు మరుగు తేజము రాముడు మునుల ఋషులకు అభయమొసగిన మూలమూరితి రాముడు మనసు లోపల పరమయోగుల మరుగు తేజము రాముడు పదికి మీదకి బ్రహ్మ పట్టము పట్టుకొనగెను రాముడు పనికి మీదకి బ్రహ్మ పట్టము పట్టుకొనగెను రాముడు మనుజ వేషము తోడన గజకు మంత్రమాయను రాముడు మనుజ వేషము తోడన గజకు మంత్రమాయను రాముడు దీన రక్షకుడఖిల వినోతుడు దేవుడు రాముడు జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినోతుడు దేవుడు రాముడు బలిమించిన దైవికముతో భక్త సులభుడు రాముడు బలిమించిన దైవికముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవాజుడు రాముడు బలిమించిన దైవికముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవాజుడు రాముడు మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు వెలసెమావిలి పాటిలోపలి వీర విజయుడు రాముడు వెలసెమావిలి పాటిలోపలి వీర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినోతుడు దేవుడు రాముడు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ
జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీవేంకటాద్రినిలయ కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ద్విజాతిచరితో ధర్మః శాస్త్రదృష్టః సనాతనః యది తే ధర్మనిరతే త్వయా పుత్రే వివాసితే. కౌసల్యాదేవి దశరథ మహారాజుతో అంటున్నటువంటి మాటలు, బాధతో అంటున్నటువంటి మాటలు, నిస్సహాయ స్థితిలో ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో దశరథునితో తప్ప ఇంక వేరే ఎవరితో తన గోడుని వెళ్ళగలుగుతుంది, తన గోడుని చెప్పుకోగలుగుతుంది. అందుకనే దశరథునితోనే తాను అనదలుచుకున్నటువంటి మాటలను అంటూ ఉన్నది. మరి ఇంతకుముందు అంటూ, మహారాజా, సింహబలుడైనటువంటి వాడు, సర్వసమర్థుడైనటువంటి ఆ రామచంద్రుడు, సింహాసనం మీద కూర్చోబెట్టవలసినటువంటి వాడైన ఆ రామచంద్రుడు నీచాతే స్వయంగా అలా అడవికి పంపించబడ్డాడు. ఏ విధంగా అయితే కొన్ని జంతువులు అంటే సర్పములు కానివ్వండి, లేకపోతే చేపలు కానివ్వండి, వాటి పిల్లలను అవే తినేసినట్లుగా నీవు నీ కుమారుడిని, నీ ప్రాణప్రదమైనటువంటి కుమారుణ్ణి నీవే ఈ విధంగా రాజ్యానికి దూరం చేసి అతనికి నష్టం కలుగజేశావు అని అంటూ, ఇందులో ఏమాత్రమైనా సరే ధర్మం ఉన్నదా? నువ్వేదో ధర్మం కోసం చేశాను అని చెప్పి అంటున్నావు, కానీ ఇందులో ధర్మం అనేది స్వకీయంగా వ్యక్తిగతంగా ఆలోచించినట్లయితే ఇందులో ధర్మం ఉన్నదని నీకు అనిపిస్తున్నదా అని చెప్పంటూ తన మాటలను పూర్తి చేస్తున్నది. ధర్మనిరతే పుత్రే, ధర్మము యందు ఆసక్తి కలిగినటువంటి వాడైన పుత్రే, నీ కుమారుని యందు, నీ కుమారుడు త్వయా నీ చేత వివాసితే అరణ్యానికి పంపించబడ్డాడు. ధర్మనిరతుడైనటువంటి వాడు, ధర్మం తప్పనటువంటి వాడు రామచంద్రమూర్తి నీ చేత అరణ్యానికి పంపించాడు. ద్విజాతి చరిత శాస్త్రదృష్ట సనాతన ధర్మ తే ఇది అస్తి. మరి ద్విజాతి అంటే ద్విహి జాయతే ఇది ద్విజ అని చెప్పి అంటారు. ద్విహి రెండుసార్లు జన్మించేటటువంటి వారిని ద్విజులు అంటారు. ఎలాగా అంటే తల్లి గర్భం నుండి జన్మించడం అనేది మొదటి జన్మ అయితే, ఉపనయన సంస్కారం ద్వారా కలిగేటటువంటి పవిత్రమైనటువంటి జన్మ రెండవ జన్మ. ఈ విధంగా రెండు జన్మలు కలిగినటువంటి వారిని ద్విజులు అంటూ బ్రహ్మక్షత్రియ వైశ్యులను ద్విజులుగా చెప్పారన్నమాట. మరి వీరందరికీ కూడా వారి వారికి కొన్ని బాధ్యతలు, ధర్మాలు ప్రత్యేకంగా తెలియజేయబడ్డాయి. అటువంటి శాస్త్రదృష్ట సనాతన ధర్మ, శాస్త్రబద్ధమైనటువంటి సనాతనంగా పూర్వం నుండి వచ్చేటటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం నీకు ఉన్నదా? ఏమిటి ఏమిటి ధర్మం? తండ్రి యొక్క ధర్మం కుమారుడికి చక్కగా విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించి తన బాధ్యతలు కుమారుడికి అప్పగించి ఆ బాధ్యతలు కుమారుడు సక్రమంగా చూసే విధంగా చేయటమే తండ్రి యొక్క ధర్మము. అయితే నీ ధర్మాన్ని నువ్వు కొంతవరకే నువ్వు ఆచరించగలిగావు. ఎందుకని? కుమారుడికని ఆ కుమారుణ్ణి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దగలిగావు, కానీ ఆ కుమారుడికి ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని ఇయ్యలేకపోయావు. అతనికి అప్పజెప్పవలసినటువంటి బాధ్యతను అప్పజెప్పలేక ఆ రాజ్యాన్ని మరొకరికి ఇచ్చావు. కావున నీలో నీ జాతి ధర్మం ఏదైతే ఉందో కనీసం ఆ జాతి ధర్మాన్నైనా నువ్వు చేస్తున్నావా అంటే ఇక్కడ ఉద్దేశ్యం విశేషమైనటువంటి ధర్మములను ఆచరించినా ఆచరించకపోయినా స్వకీయమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో
స్వజాతి ధర్మం, ఆ ధర్మాన్ని మాత్రము తప్పనిసరిగా ఆచరించి తీరాలి. మరి నీ జాతి ధర్మాన్ని, నువ్వు క్షత్రియుడివి కదా, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించావా, ఆచరించగలిగావా? రాముణ్ణి వనవాసానికి పంపించావే, ఇందులో ఏ కోశానైనా సరే నీకు స్వజాతి ధర్మమైన, నీ క్షత్రియ ధర్మమైన నీకు కనిపిస్తూ ఉన్నదా? ఇందులో ఏమాత్రము ధర్మం లేదు అని చెప్పి అంటూ ఉన్నది. అందులో ఇక్కడ మరి ఇంకో రకంగా కూడా అన్వయం చెప్పారు. ఎదితే అధర్మనిరతే త్వయా పుత్రే వివాసితే. నీ కుమారుడు అధర్మనిరతే అని కనుక విభాగం చేసినట్లయితే, ఒకవేళ నీ కుమారుడు రామచంద్రమూర్తి అధర్మనిరతుడు కనుక అయినట్లయితే, ధర్మం తప్పినటువంటి వాడు అయినట్లయితే, పుత్రే వివాసితే, అటువంటి పుత్రుడిని విడిచిపెట్టడం అనేది సబబే అవుతుంది. కానీ రాముడిలో అటువంటి అధర్మం అనేది ఏది అస్తి ఉన్నదా? నువ్వేమైనా చెప్పగలవా? ఇతరులే ఎవ్వరూ చెప్పలేరు, కనీసం శత్రువులు కూడా రాముడిలో అధర్మం ఉన్నది అని చెప్పి అనలేరు. ఎందుకు అంటే రాముడిలో అధర్మం అనేదే లేదు. మరి అటువంటి అధర్మం అనేదే లేనటువంటి రాముణ్ణి పంపించడం విశేష ధర్మం అని అంటానికి లేదు. అలా అని కనీసం స్వజాతి ధర్మం కూడా కాదు. కావున ఇందులో ఏమాత్రము ధర్మం లేదు మహారాజా అని అంటూ, ఇంకా రాముడిని పంపించడం వలన నీవే నష్టపోయావు, నీవే ధర్మం తప్పినటువంటి వాడినయ్యావు. అంతేకాదు, ఇప్పటి వరకు నీకు ఏ కీర్తి అయితే ఉన్నదో ఆ కీర్తినంతటినీ కూడా నీవు కోల్పోయావు అని చెప్పి అంటూ, ఒకవేళ నీవు కీర్తిని పొందవచ్చునేమో కానీ అది కీర్తిగా గడింపబడదు. నువ్వు ధర్మాత్ముడిని అనుకుంటున్నావు కానీ అందరూ నిందిస్తారు మహారాజా అనే విషయాన్ని చెప్పి, రాముడు వెళ్ళిపోవటం వల్ల నీకు ఏ విధంగా అపకీర్తి కలుగుతున్నదో, నాకు అలా అపకీర్తి కలగకపోయినప్పటికీ కూడా నేను ఎంతో నష్టపోతాను, నేను అనాథనైపోతున్నాను అని చెప్పి అంటున్నది. ఎలాగ కౌసల్యాదేవి అనాథ అవుతుంది? దశరథ మహారాజు మరి ఆ రాజ్యంలో ఉండగా అంటే దానికి చెబుతున్నది కారణం. గతిరేక పతిర్నార్యా ద్వితీయా గతిరాత్మజ తృతీయాజ్ఞాతయో రాజన్ చతుర్థీ నేహ విద్యతే. రాజన్, దశరథ మహారాజా, స్వామి, నార్యా స్త్రీకి ఏకాగతి ముఖ్యమైనటువంటి రక్షకుడు, ముఖ్యమైనటువంటి దిక్కు పతి భర్తయే. ఎందుకని? ఆమెను జీవితాంతము కూడా భరించేటటువంటి వాడు, ఆమెకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు భర్త గనక ఆమెకు ముఖ్యమైనటువంటి రక్షకుడు, ముఖ్యమైనటువంటి దిక్కు భర్తయే. ద్వితీయాగతి, ఆ భర్త తరువాత ద్వితీయాగతి ఆత్మజ, కుమారుడు. అంటే భర్త తరువాత కుమారుడు ఆమెకు గతి అవుతాడు, ఆమెకు ఆధారంగా రక్షకుడిగా ఉంటాడు. తృతీయ జ్ఞాతయ, మరి భర్త పుత్రుడు, ఆ తరువాత తమ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, తమ జ్ఞాతులు, తమ బంధువులు, వాళ్ళు రక్షకులు అవుతారు. చతుర్థి ఇహ నవిద్యతే, అంతేగాని మరొక దారి అనేది లేదు. తాను ఒంటరిగా ఉండిపోతాను అని అనుకోవటానికి కూడా అవకాశం అనేది లేదు, అలా ఉండటానికి వీలు లేదు అని అంటూ, స్వామి, నాకు మొదటి ఆధారం, మొదటి రక్షకుడు మీరే. లేదా నా కుమారుడు మీరు కానప్పుడు నా కుమారుడు నాకు రక్షకుడు, ఇలా కానప్పుడు నా పుట్టింటి వారు నాకు రక్షకులుగా ఉండవచ్చునేమో. ఇంకా వేరే అవకాశం అనేది నాకు లేదు, వేరే మార్గం అనేది కూడా నాకు లేదు అని అన్నారు. మరి ఇదే విషయాన్ని మనకు మనుస్మృతి మొదలైనటువంటి గ్రంథాల్లో కూడా చెప్పారు కదా. బాల్యంలో తండ్రి రక్షిస్తాడు, అదేవిధంగా భర్త యవ్వనంలో ఉన్నప్పుడు వివాహం తర్వాత భర్త రక్షించుకుంటాడు, ముసలితనంలో కుమారుడు రక్షిస్తారు. కావున స్త్రీకి ఎల్లప్పుడూ కూడా రక్షణ అనేది ఉండాలి. ఆమెను ఒంటరిగా అనాథగా దిక్కు లేకుండా విడిచిపెట్టకూడదు, నిస్సహాయంగా ఉండకూడదు స్త్రీ అనే విషయాన్ని మనకు మనుస్మృతుల్లో కూడా చెప్పారు కదా. ఎందుకండి నిస్సహాయంగా ఎందుకు ఉండకూడదు అంటే, మనం విలువైనటువంటి వస్తువులను అలాగా విచ్చలవిడిగా ఎక్కడైనా వదలగలుగుతామా? బంగారం ఉన్నది, ఆ బంగారాన్ని మనం ఎలా చూసుకుంటాం? ఎప్పుడూ రక్షణగా చూసుకుంటాము, దానిని సంరక్షించుకుంటూ ఉంటాం.
అంతేగాని దాన్ని సంరక్షిస్తున్నాము అంటే దాన్ని బంధిస్తున్నాము అని అర్థం కాదు. దాని మీద మనకు ఉన్నటువంటి గౌరవము, దాని విలువ మనకు తెలుసు కావున ఆ బంగారాన్ని ఎల్లప్పుడూ సంరక్షించుకుంటాం, అంతే తప్ప దాన్ని బంధించడం అని ఉద్దేశ్యము కాదు. అంతేకాదు, స్వతంత్ర శబ్దానికి మనకు నిఘంటువుల్లో అర్థం చెబుతూ, ఎవరికైతే తాము చేసినటువంటి శుభాశుభ కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితము, అంటే అది దుష్ఫలితం కానీ సత్ఫలితం కానీ అది వారే అనుభవిస్తారో, దానికి బాధ్యులు వారే అవుతారో, అటువంటి వారు స్వతంత్రులు అవుతారు. ఉదాహరణ చెబుతాను చూడండి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి ఏదైనా కనుక తప్పు చేసినట్లయితే ఆ కుటుంబంలో ఎవరిని నిందించరు. ఆ తండ్రి ఇంత వయసు వచ్చిందండి, ఆ మాత్రం బుద్ధి లేదా, ఇంత అనుభవం వచ్చింది, ఆ మాత్రం తెలియదా అని చెప్పి ఆ తండ్రినే నిందిస్తారు సమాజంలో ఎవరైనా సరే. కానీ కుమారుడు కనుక తప్పు చేశాడంటే కుమారుడిని నిందించడం కాదు, కుమారుడితో పాటుగా వీడి తల్లిదండ్రులు వీడికి సరైనటువంటి సంస్కారం నేర్పించలేదురా, ఈ విధంగా ఇటా పెంచారు అని చెప్పి వీడితో పాటు వాళ్ళని కూడా తిడతాడు. అంటే ఏమిటి? కుమారుడు చేసినటువంటి ఆ పని వల్ల కుమారుడే బాధ్యుడవలేదు, కుమారుడికే దాని యొక్క ఫలితం కాదు, ఆ తల్లిదండ్రులకి ఆ ఫలితం అనేది వెళ్ళింది. అంటే ఇక్కడ కుమారుడు చేసినటువంటి పని యొక్క శుభాశుభ ఫలములకు బాధ్యుడు కుమారుడిగా సమాజం గుర్తించడం లేదు, దానికి బాధ్యులుగా తల్లిదండ్రులను గుర్తిస్తున్నది. కావున కుమారుడు స్వతంత్రుడు కాదు. ఎందుకని? వాడు చేసినటువంటి పని వల్ల వాడికి కాదు, వాడి తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు వస్తున్నది. కావున ఎవరు చేసినటువంటి పని వల్ల ఎవరు చేసినటువంటి పనికి వారే బాధ్యులు, ఆ ఫలితానికి వారే బాధ్యులు ఎవరవుతారో వారు స్వతంత్రులు. ఎవరు చేసినటువంటి పనికి వారు బాధ్యులు కానప్పుడు వారు దీనికి బాధ్యులు ఎవరైతారో వారు స్వతంత్రులు అవుతారు. వీరు వారికి లోబడి ఉండవలసినదే. కావున కుమారుల సంతానము తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. ఎందుకంటే వీరు చేసేటటువంటి పనులకు బాధ్యులు వారిగా తల్లిదండ్రులుగా గుర్తిస్తారు. కావున అలాగే భార్య చేసినటువంటి తప్పుకు బాధ్యుడిగా భర్తను గుర్తిస్తాడు. కావున ఆ విధంగా భర్త స్వతంత్రుడిగా చెప్పారు. ఇలాగా మనకు రక్షకుడు అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి అని అంటూ మరి కౌసల్యాదేవి ఆమె చెబుతున్నది. ఈ మాట స్త్రీ కౌసల్యాదేవే స్వయంగా చెబుతున్నది. భర్త రక్షకుడిగా ఉండాలి, కుమారుడు రక్షకుడిగా ఉండాలి, తల్లిదండ్రులు రక్షకుడిగా ఉండాలి, అంతే తప్ప వేరే మార్గం అనేది లేదు అని అన్నారు. మరి స్వతంత్రులు ఎవరండి అని అంటే దానికి కూడా చెప్పారు, వ్యవహారజ్ఞ స్వతంత్ర. వ్యవహారం పరిపూర్ణమైనటువంటి వ్యవహారం తెలిసినటువంటి వారు ఎవరైతే ఉంటారో, తాము చేసేటటువంటి పనులకు బాధ్యులుగా ఎవరైతే ఉంటారో వారు స్వతంత్రులు అని చెప్పి అన్నారు. అంతేకాదు, మరి అస్వతంత్రులు అంటే ఎవరండి అని అన్నారు. ఎవరికైతే అపాయము అనేది పొంచి ఉంటుందో వాళ్ళు అస్వతంత్రులే అనే మాట చెప్పారు. ఉదాహరణకి పెద్ద అధికారులు కానివ్వండి, లేకపోతే మంత్రులు కానివ్వండి, ఎవరైనా సరే వారికి తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు సెక్యూరిటీ అంటూ ఉంటాం కదా, రక్షకులు ఉండి తీరుతారు. అదేమిటి? నేను ఇంత పెద్ద అధికారిని, నేను అన్నింటినీ పరిపాలించేవాడిని, నాకు స్వాతంత్రం లేదా, నేను కాసేపు ఉద్యానవనంలోకి వెళ్ళి పరిగెత్తి వస్తాను అంటే విడిచిపెట్టరు కదా. అంటే అక్కడ నిర్బంధించడం అనేది కాదు, రక్షించడం అనేది అక్కడ ముఖ్యం తప్ప నిర్బంధించేటటువంటి ఉద్దేశ్యం అనేది లేనే లేదు మన సనాతన సంప్రదాయంలో. అంతే కదండి. పెద్ద అధికారి కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడికైనా సరే ఒంటరిగా వెళతారా? ఎవరో ఒకళ్ళు రక్షకులు అనేవాళ్ళు తప్పనిసరిగా ఉండి తీరాలి. కావున ఎవరికి అయితే అపాయం అనేది పొంచి ఉంటుందో వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళడానికి అవకాశము లేదు, వాళ్ళకి రక్షకులు అనేవారు తప్పనిసరిగా ఉండి తీరాలి. అందుకనే కౌసల్యాదేవి తన గురించి తాను చెబుతూ ఉన్నది, స్వామి నాకు మీరు రక్షకులుగా పతి రక్షకుడిగా ఉండాలి, లేకపోతే పుత్రుడు రక్షకుడిగా ఉండాలి, నా తల్లిదండ్రులు రక్షకుడిగా ఉండాలి, వీరెవరూ లేకుండా నేను అనాథగా ఉండలేను కదా అని అంటూ మరి ఇంకో మాట కూడా అంటున్నది, నాకు దిక్కుగా ఉండవలసినటువంటి మీరు ఇప్పుడు లేరు కదా అంటే దశరథుడు అనవచ్చు, నేనున్నా కదా నీకు అనాథం ఎలా అవుతావు అని దశరథుడు అనవచ్చు కదా. అందుకనే అంటున్నది, నాకు దిక్కుగా ఉండవలసినటువంటి మీరు మీ చిన్న భార్యకు వశమైపోయి ఆమె యోగక్షేమములు, ఆమె ఆనందము, ఆమె ముచ్చటలు తీర్చుకోవడంలో మీరు నిమగ్నం అయిపోయారు. కావున మీరు నన్ను పట్టించుకోవటం లేదు. పోనీ నా కుమారుడున్నాడు కదా, అతడిని నమ్ముకుని ఉందాము అనుకుంటే నా కుమారుడిని మీరు అడవికి పంపించేశారు.
నా తల్లిదండ్రుల ఇక్కడ లేనే లేరు కదా. కావున ఈ అయోధ్య నగరంలో భర్త నన్ను పట్టించుకునేవాడు కాదు, నా కుమారుణ్ణి మీరే దూరం చేశారు, కావున నేను అనాథను కాక ఇంకేమవుతాను, నాకు రక్షణ ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ విధంగా కౌసల్యాదేవి దశరథునితోటి తన మనసులో ఉన్నటువంటి భావాలను, తన బాధను వ్యక్తపరుస్తూ, తత్రత్వంచైవ మే నాస్తి రామశ్చ వనమాశ్రిత నవనంగంతుమిచ్చామి సర్వదా నిహతాత్వయా. అదే మాట చెబుతున్నది. తత్ర ఆ 3 గతులలో ఏమిటి, భర్త, కుమారుడు, జ్ఞాతులు, ఆ 3 గతులలో త్వం మే నాస్తి, నువ్వు నాకు లేనే లేవు. ఇదేంటి ఎదురుగా కనిపిస్తుంటే లేకపోవటం ఏమిటి అంటే, ఎదురుగా ఉన్నప్పటికీ కూడా తనను పట్టించుకున్నటువంటి వాడు ఎదురుగా ఉన్నా సరే లేనట్టే. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, దూరస్థోపి అదూరస్థ యస్య సగ్రహితం మనః, అదూరస్థోపి దూరస్థ యస్య నగ్రహితం మనః అని చెప్పి, మనసులు కలవనప్పుడు, పట్టించుకోనప్పుడు దగ్గరగా ఉన్నవాడు కూడా దూరమైనట్లే. పట్టించుకునేవాడు, మనసులు కలిసిన వాడు ఉన్నప్పుడు అతడు దూరంగా ఉన్నా సరే దగ్గర వాడే అవుతాడు. కావున మీ మనస్సు, మీ ప్రవర్తన, మీ వ్యవహారము అంతా కూడా కైకేయికి వశమైపోయి ఉన్నప్పుడు, నన్ను పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మీరు నా ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మీరు నాకు లేనట్లే కదా అనే ఉద్దేశ్యంతో కౌసల్యాదేవి అంటున్నది, త్వం మే నాస్తి, మహారాజా నీవు నా కోసం ఇక్కడ లేవు, నీవు కైకేయి కోసమే ఉన్నావు, నన్ను రక్షించేవాడివి నువ్వు కాదు, నా భావాలను, నా బాధను తీర్చేటటువంటి వాడివి నీవు కానే కాదు, కావున నీవు లేనట్లే. రామశ్చ వనం ఆశ్రిత, పోనీ నా కుమారుడు, నా కన్నబిడ్డ నన్ను పట్టించుకుంటాడు అని ఆశపడితే, అటువంటి రాముడు వనానికి వెళ్ళాడు, నీ చేత వనానికి పంపించబడ్డాడు. ఇంకా 3వ గతి అయినటువంటి జ్ఞాతులు, మా తల్లిదండ్రులు, మా వంశంలో వారు, మా కుటుంబం వారు ఎవరైతే ఉన్నారో వారు నాకు దగ్గరగా లేరు కదా. కావున ఇంకా నాకు గతి ఏమిటి, వనంగంతుం నేచ్చామి, ఇంకా నేను కూడా అడవికి వెళ్ళాలి, కానీ అలా వనానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను కూడా వనానికి వెళ్ళలేను. ఇష్టం లేదని కాదు, నేనొక్కదాన్నే వనానికి వెళ్ళలేను, అది ధర్మము కాదు. పైగా రాముడు రావద్దని చెప్పి కౌసల్యాదేవితో చెప్పాడు కదా, కౌసల్యాదేవి కూడా రాముడితో పాటు వనానికి వచ్చేస్తాను అంటే, అది నీ ధర్మము కాదమ్మా, నీ భర్త ఎక్కడ ఉన్నాడో నువ్వు అక్కడే ఉండాలి, అదే నీ ధర్మము అని చెప్పి కౌసల్యాదేవిని ఆపాడు కదా. అందుకని వనంగంతుం నేచ్చామి, నేను అడవికి వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదు మహారాజా. ఈ విధంగా భర్త అయినటువంటి నీవా నా కోసం ఇక్కడ లేవు, కుమారుడా వనానికి వెళ్ళిపోయాడు, నా జ్ఞాతులు, నా తల్లిదండ్రులా నాకు లేరు ఇప్పుడు, మరి నేను వనానికి వెళ్ళాలా, వనానికి వెళ్ళడానికి వీలు పడదు. ఈ విధంగా అన్ని రకాలుగా నేను సర్వధాత్వయా నిహత అస్మి, అన్ని రకాలుగా నీ వలన నేను నష్టపోయాను, అన్ని రకాలుగా నీ వలన నేను చంపబడ్డాను అని అంటున్నది. అంటే దిక్కులేని దానిగా నేను చెయ్యబడ్డాను మహారాజా, ఇదంతా కూడా మీరి చేసినటువంటి పనే అని కౌసల్యాదేవి తన బాధను, తన ఆవేదనను, ఆ ఉద్వేగంతో దశరథ మహారాజుతోటి ఈ విధంగా చెబుతూ, నాకు ఏ విగతి లేకుండా చెప్పుకోవటానికి రాచభార్యను, అదేవిధంగా పెద్ద భార్యను, పట్టమహిషి అని అన్నప్పటికీ కూడా నేను అనాథనే. ఎందుకు అంటే ఎవరు కూడా నాకు లేరు, బాధ్యతగా ఉండవలసినటువంటి నీవు ఆ విధంగా ఉండటం లేదు అని హతంత్వయా రాజ్యమిదం సరాష్ట్రం హతస్తథాత్మా సహ మంత్రిభిశ్చ హతా సపుత్రాస్మి హతాశ్చ పౌరా సుతశ్చ భార్యా చ తవ ప్రహృష్టా. ఇక్కడ చూడండి, కేవలము నేనొక్కదానినే అనాథగా చేయబడ్డాననుకుంటున్నావేమో దశరథ మహారాజా, నేనే కాదు, నీ వలన ఈ రాజ్యంలో ఎంతోమంది నష్టపోయారు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడ అంటుంది, సరాష్ట్రం, నీ మిత్రుల చేత, మీ వంశంలో వారి చేత పాలింపబడినటువంటి, అంటే ఇతర రాజ్యములతో కూడినటువంటి ఇదం రాజ్యం, ఈ కోసల రాజ్యం ఏదైతే ఉన్నదో, అంటే సామంతరాజులు మిగిలినటువంటి వారందరితో పాలింపబడుతున్నటువంటిదైనా నీ రాజ్యమైన, నీ అధీనంలో ఉన్నటువంటి ఈ కోసల రాజ్యం ఏదైతే ఉన్నదో
త్వయా హతం, ఈ రాజ్యాన్ని నీవు నష్టపరిచావు, నాశనం చేశావు. అంతేకాదు తథా అదేవిధంగా మంత్రిభి సహ ఆత్మ హత. సహజంగా రాజుకి తాను, అదేవిధంగా తన యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తనతో పాటు సమానమైనటువంటి వారిగా వారి మాట తన మాటగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాలి. అంటే రాజ్యాన్ని పరిపాలించడంలో రాజుకి మంత్రులకి వీళ్ళందరికీ కూడా బాధ్యత అనేది ఉన్నది. కానీ ఇక్కడ దశరథ మహారాజు మంత్రిభి సహా, మంత్రులతో కూడా ఆత్మాహత, నీకు నువ్వే నష్టపోయావు, నీకు నువ్వే నాశనమయ్యావు. ఎందుకు అంటే ఎవరి ఉద్దేశ్యము కూడా రాముణ్ణి వనవాసానికి పంపించడానికి ఒప్పుకోవడం లేదు, ఎవరి ఉద్దేశ్యము కూడా అది కాదు. అయినప్పటికీ కూడా నీవు ఈ నిర్ణయం తీసుకుని దశరథ మహారాజు 8 మంది గొప్ప గొప్ప మంత్రులు కలిగినటువంటి వాడు అయినప్పటికీ దృష్టిర్జయంతో విజయ అని చెప్పి బాలకాండలో చెప్పుకున్నాం కదా. అలాగా 8 మంది గొప్ప గొప్ప మంత్రులు కలిగినటువంటి వాడు అయి ఉండి కూడా ఇటువంటి దారుణమైనటువంటి నష్టపరిచేటటువంటి వివేకము లేనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఈ విధంగా నీకే కాదు నీ మంత్రులకు కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా నీ మంత్రులతో కలిసి నీవు నాశనమయ్యావు, నీవు ఈ విధంగా తప్పటడుగు వేశావు. అంతేకాదు సపుత్రాహతాస్మి, ఇంకా నేను నీ వల్ల పుత్రుడితో పాటుగా నేను నష్టపోయాను. అదేమిటి, నీ కుమారుడికి కదా నష్టం కలిగింది, నీకేం నష్టం కలిగింది అంటున్నావేమో. నా కుమారుడికి నష్టం కలిగితే నాకు నష్టం కలిగినట్టు కాదా? నా చెయ్యి విరిగితే అదేంటి చెయ్యి కదా విరిగింది, నీకేంటి ఇబ్బంది అంటే శరీరంలో ఒక భాగం విరిగితే అది శరీరం మొత్తానికి కూడా ఇబ్బందిని కలుగజేస్తుంది కదా, మనసుని పిండి వేస్తుంది కదా. అలాగా నా కన్న బిడ్డకు ఇబ్బంది కలిగితే నాకు ఇబ్బంది కలిగినట్టు కాదా? సపుత్రాహతాస్మి, కుమారుడైనటువంటి శ్రీరాముడితో పాటు నేను నష్టపోయాను. అంతేకాదు పౌరాహతాహ, రాముని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రాముడే తమకు రాజు అయి తమను రక్షిస్తాడు అని చెప్పి ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూ రామ పట్టాభిషేకాన్ని ప్రకటించగానే తమ ఇంట్లో తమ బిడ్డకు పట్టాభిషేకం జరుగుతున్నది, తమ కుటుంబ సభ్యునికి పట్టాభిషేకం జరుగుతున్నది అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఉత్సవాలు చేసుకున్నారు, ఆనందపడ్డారు, పట్టాభిషేకం కోసం ఎదురు చూశారు. అలా ఎదురు చూచి నీ నిర్ణయం వల్ల వాళ్ళందరూ కూడా నిరాశకు గురై అందరూ కూడా నష్టపోయారు కదా. అందుకని పౌరాశ్చహతాహ, ఈ అయోధ్యాపుర ప్రజలు అందరూ కూడా నీ వలన నష్టపోయారు, వాళ్ళందరూ హతాశులైపోయారు. తవ సుతశ్చ, ఇంకా ఈ రాజ్యం మొత్తంలో ఎవరు ఆనందంగా ఉన్నారో తెలుసా మహారాజా? తవ సుతశ్చ, ఇదిగో నీ ముద్దుల కొడుకుగా నువ్వు అనుకుంటున్నటువంటి ఆ భరతుడు, తవ భార్యాచ, నీ భార్యగా నువ్వు గుర్తిస్తున్నటువంటి, నీ భార్యగా నువ్వు ఎక్కువగా మురిసిపోతున్నటువంటి ఆ కైకేయీదేవి ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రమే, అంటే ఆ భరతుడు కైకేయి మాత్రమే ఈ రాజ్యం మొత్తం మీద ఆనందంగా ఉన్నారు. నీవు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కనీసం నువ్వు కూడా ఆనందంగా లేవు, ఆ విషయాన్ని గుర్తించు. నీవు తీసుకున్న నిర్ణయం వల్ల నీ మంత్రులతో పాటు ఈ రాజ్యాంగం మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చింది, అది నీవు గుర్తించు అని చెబుతూ దశరథుని యొక్క నిర్ణయం వల్ల ఎంతమందికి ఎవరికి నష్టం కలిగింది, ఎవరు ఆనందించగలుగుతున్నారు అని అంటే అందరూ నష్టపోయారు. ఒక్క భరతుడు, అదేవిధంగా నీ ముద్దుల భార్య అయినటువంటి కైకేయి తప్ప అందరూ బాధపడుతున్నారు, వారిద్దరూ మాత్రం ఆనందంగా ఉండవచ్చు అన్నారు. అయితే ఇక్కడ భరతుడు కూడా ఆనందంగా ఏమీ లేడు. భరతుడికి అసలు ఈ విషయం తెలియదు కదా. వచ్చిన తర్వాత భరతుడి యొక్క స్వభావం అనేది మనకు పూర్తిగా తెలుస్తున్నదన్నమాట. మరి కైకేయి ఆనందంగా ఉన్నది అని అంటూ ఇంకో మాట ఉంటుంది. ఇలాగా దశరథ మహారాజు వద్ద కౌసల్యాదేవి తన మనస్సులో ఉన్నటువంటి బాధనంతటినీ కూడా వ్యక్తపరుస్తూ దశరథుని యొక్క నిర్ణయం వల్ల ఎంతమంది నష్టపోయారు, అసలు ఎవరెవరు నష్టపోయారు, ఎవరెవరిని చెప్పటం ఏముంది, మొత్తం అందరూ నీతో పాటుగా అందరము నష్టపోయాము, ఒక్క కైకేయీదేవి తప్ప, భరతుడు తప్ప వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండి ఉంటారు అని దశరథుని యొక్క నిర్ణయము ఎటువంటిది అనేది ఆ కౌసల్యాదేవి వ్యక్తపరిచింది. మరి ఇది వినేటప్పటికీ దశరథ మహారాజుకి అంతే కదా, తన తప్పుని తాను ఒప్పుకోగలిగినటువంటి వాడికి ఎదుటివారు ఏదైనా అన్నప్పటికీ కూడా కోపం అనేది రాదు. దీన్ని అహంకారం లేకపోవడం అని అంటారు.
సహజంగా ఏదైనా భార్య గనక ఒక మాటను తప్పును గనక ఎత్తి చూపింది అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. నా ఇష్టం నేను ఇలాగే చేస్తాను అని చెప్పి అనిపిస్తుంది. కానీ దశరథ మహారాజు అలా అనలేదు. ఎందుకంటే తాను చేసినటువంటి తప్పు తాను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు కావున దశరథుడు ఇమాం గిరం దారుణ శబ్ద సంశ్రితాం నిశమ్య రాజాపి ముమోహ దుఃఖిత తతస్స శోకం ప్రవివేశ పార్థివ స్వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్. ఇలాగా ఇవన్నీ వినటువంటి కౌసల్యాదేవి మాటలు వినటువంటి రాజా అపి దశరథ మహారాజు కూడా దారుణ శబ్ద సంశ్రితాం పరుషమైనటువంటి దారుణమైనటువంటి శబ్దములతో కూడినదైన. ఎందుకు అంటే దశరథ మహారాజు తన కుమారుడికి అపాయము కలిగినది అనే మాట వినడానికే దశరథుడు ఇష్టపడడు. అటువంటిది తన కుమారుడికి అపాయాన్ని తానే చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఆ మాట వినడానికి కర్ణకఠోరంగా ఉన్నది, అది వినలేకపోతున్నాడు. అందుకని ఇక్కడ దారుణ శబ్ద సంశ్రితాం క్రూరమైనటువంటి పరుషమైనటువంటి శబ్దములతో కూడిన ఇమాం గిరం ఆ కైకేయి మాటలను నిశమ్య విని, సరే ఆ మాటలలో వాస్తవం లేకపోలేదు కదా అని చెప్పి అనుకుని దుఃఖిత మరింతగా దుఃఖించినటువంటి వాడై ముమోహ మోహంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక క్షణకాలం పాటు మూర్ఛపోయేటటువంటి స్థితి వచ్చింది, మూర్ఛపోయాడు. తతః స పార్థివ ఇక ఆ తరువాత వెంటనే తేరుకున్నటువంటి వాడై స్వదుష్కృతం స్మరన్ వెంటనే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటువంటి దారుణమైనటువంటి స్థితి నాకు వచ్చింది అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఇది చూడండి, ఇక్కడ ఎవరికైనా ఏదైనా కష్టం కలిగింది అంటే వెంటనే తమ కలిగినటువంటి కష్టానికి ఎవడు కారణమో అని చెప్పి ఇతరులలో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. తమ కలిగినటువంటి కష్టానికి ఇతరులే కారణం, అదిగో వాడు వల్ల కారణం, వీడి వల్ల కారణం, లేకపోతే ఎవడో కారణం దొరకకపోతే భగవంతుడు ఒకడు దొరికాడు కాబట్టి భగవంతుడు నా మీద కినుకు వేశాడు, ఇది దేవుడు చేసినటువంటి తప్పు అని చెప్పి దేవుడి మీద నింద వేసేస్తూ ఉంటాం, సాధారణంగా చేసేటటువంటి పని. కానీ ఇక్కడ దశరథుడు ఎవరిని నిందించడం లేదు. తనకు కలిగినటువంటి ఈ కష్టానికి కారణం ఏమిటి, స్వదుష్కృతం తానేమైనా ఇంతకుముందు తప్పు చేశానా అని చెప్పి తాను ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే అప్పుడు అంటే తేరుకున్నటువంటి వాడై స్వదుష్కృతం పూర్వము తానేమైనా దోషమేమైనా చేశానా, ఎవరికైనా ద్రోహం చేశానా, ఏమైనా పాపం చేశానా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. పునః శోకం ప్రవివేశ ఇలా ఆలోచిస్తూ శోకిస్తూ ఉన్నాడనమాట. అందుకనే అంటారు సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అని అంటారు. మనకు కలిగేటటువంటి సుఖానికి కానీ మనకు కలిగేటటువంటి దుఃఖానికి కానీ వేరే వారెవరో కారణము అని అనుకుంటే అది అవివేకం అవుతుంది. అమ్మో నా కలిగినటువంటి కష్టానికి వాడే కారణం అని అనుకుంటాం, నా కలిగినటువంటి సుఖానికి మాత్రం నా కష్టమే కారణము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ గ్రహించవలసింది సుఖానికైనా కష్టానికైనా సరే తాము చేసినటువంటి తమ కార్యములే, అవి ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసినటువంటి కార్యములే, ఆ సుకృతములే కారణములవుతాయి అనేది గ్రహించాలి. మరి అందుకనే ఇక్కడ దశరథ మహారాజు స్వదుష్కృతం స్మరన్ తానేదైనా తప్పు చేశానా పాపం చేశానా అనే విషయాన్ని స్మరించుకుంటూ ఆలోచించుకుంటూ తలుచుకుని ఏదో నేను పూర్వం తప్పు పని చేసే ఉంటాను, అందుకని ఈ విధమైనటువంటి కష్టం నాకు వచ్చింది అని తలుచుకుని పునః శోకం ప్రవివేశ మరలా అలా శోకిస్తూ ఉండిపోయాడు. దీనితోటి మనకు 61వ సర్గ పూర్తవుతున్నది. మరి దశరథ మహారాజు చేసినటువంటి పూర్వం తాను చేసినటువంటి పొరపాటు కానీ ఆ పాపం కానీ దుష్కృతం కానీ ఏమి గుర్తొచ్చింది, దశరథుడు చేసినటువంటి ఆ తప్పేమిటి అనేది తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇమాం గిరం దారుణ శబ్ద సంశ్రితాం నిశమ్య రాజాపి ముమోహ దుఃఖిత తతస్స శోకం ప్రవివేశ పార్థివ స్వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్. ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
ద్విజాతిచరితః ద్విజాతిచరితః ధర్మః ధర్మః శాస్త్రదృష్టః శాస్త్రదృష్టః సనాతనః సనాతనః యదితే యదితే ధర్మనిరతే ధర్మనిరతే త్వయా పుత్రే త్వయా పుత్రే వివాసితే వివాసితే గతిరేకాపతిః గతిరేకాపతిః నార్యాః నార్యాః ద్వితీయా ద్వితీయా గతిరాత్మజః గతిరాత్మజః తృతీయా తృతీయా జ్ఞాతయో రాజన్ జ్ఞాతయో రాజన్ చతుర్థీ చతుర్థీ నేహ విద్యతే నేహ విద్యతే తత్ర త్వం చైవ తత్ర త్వం చైవ మే నాస్తి మే నాస్తి రామశ్చ రామశ్చ వనమాశ్రితః వనమాశ్రితః న వనం న వనం గంతుమిచ్ఛామి గంతుమిచ్ఛామి సర్వథా సర్వదా నిహతా త్వయా నిహతాత్వయా హతం త్వయా హతం త్వయా రాజ్యమిదం సరాష్ట్రం రాజ్యమిదం సరాష్ట్రం హతస్తథాత్మా హతస్తదాత్మా సహ మంత్రిభిశ్చ సహ మంత్రిభిశ్చ హతా సపుత్రాస్మి హతా సపుత్రాస్మి హతాశ్చ పౌరాః హతాశ్చ పౌరాః సుతశ్చ భార్యా చ సుతశ్చ భార్యా చ తవ ప్రహృష్టౌ తవ ప్రహృష్టౌ ఇమాం గిరం ఇమాం గిరం దారుణ శబ్ద సంశ్రితాం దారుణ శబ్ద సంశ్రితాం నిశమ్య రాజాపి నిశమ్య రాజాపి ముమోహ దుఃఖితః మోహ దుఃఖితః తతః స శోకం తతః స శోకం ప్రవివేశ పార్థివః వివేశ పార్థివః స్వదుష్కృతం చాపి వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్ పునస్తదా స్మరన్ ఇమాం గిరం దారుణ శబ్ద సంశ్రితాం ఇమాం గిరం దారుణ శబ్ద సంశ్రితాం నిశమ్య రాజాపి ముమోహ దుఃఖితః నిశమ్య రాజాపి ముమోహ దుఃఖితః తతః స శోకం ప్రవివేశ పార్థివః తతః స శోకం ప్రవివేశ పార్థివః స్వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్ వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకషష్టితమః సర్గః ఏకషష్టితమః సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ
మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు. గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.